మరియ మాత, రక్షణ మాత సంతోషమును స్వీకరించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన దేవాలయ మహోత్సవమును జరుపుకుంటున్నాం. మనకు విశ్వాసంగా కలిసి వచ్చే గొప్ప అంశం, ప్రతిసారి దాదాపుగా మన పండుగ మే నెలలోనే వస్తుంది కదా. మే నెల మొదటి ఆదివారం. మే నెలకు మనము జరుపుకునే మరియ మాత పండుగకు మన జీవితానికి గొప్ప సంబంధము ఉంది. మే నెల మరియ మాత పూజిత మాసం. మన దేవాలయ పండుగ రక్షకుడి మాత పండుగ. మన జీవితము మరియ మాతతో ముడిపడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ లేకుంటే మన జీవితం ఏ విధంగా అనాథగా మారిపోతుందో, అదేవిధంగా విశ్వాసములో ఆధ్యాత్మికతలో మరియ మాత లేకుంటే మన ఆత్మ కూడా అనాథగా మిగిలిపోతుంది. కాబట్టి మరియ మాతను మనం స్వీకరించాలి. స్వీకరించడం అంటే ముందుగా వైభవంగా కొనియాడడం, మరియ మాతను గుర్తించడము, ఆమె పాత్రను గౌరవించడము, ఆమె జీవితాన్ని ధ్యానించడము, ఆమెను స్వీకరించడము, ఆమె పండుగలో ఆమెను కొనియాడడము, తద్వారా ఆమెకు ప్రేమ బిడ్డలుగా మారిపోవడం. మనము ఆమె బిడ్డలుగా మారినప్పుడే, ఆమెను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అమ్మా అని పిలిచినప్పుడే ఈ జీవితానికి, ఈ వేడుకకు, ఈ పండుగకు, మన విశ్వాసానికి అర్థము ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి తరుణంలో రక్షకుడి మాతగా మరియ మాత స్మరించుకుంటూ మన పండుగ చేసుకుంటున్నాం. కాబట్టి ముందుగా మరొకసారి మన మేల్కొనులు ఎంపీ ప్రకాశం గారు ఇక్కడ ఉండాలని ఆశించారు. సాయంత్రం వేరే చోట పూజ ఉండి నన్ను పంపించారు. కాబట్టి ఆయన ఆశకి నేను వచ్చాను. కాబట్టి ఆయన తరపున ఆయన ప్రార్థనలు, ఆశీస్సులు, పండుగ శుభాకాంక్షలు మీకు అందిస్తూ అందరూ చప్పట్లు కొడదాం. వారికి వందనాలు చేసుకుంటూ వారి కోసం ప్రార్థన చేద్దాం. రెండవదిగా నా తరపున, మన గురువుల తరపున మీ అందరికీ కూడా ఈ వేడుక జరుపుకుంటున్నటువంటి మీరందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేయాలి. అందరూ చెప్పడం కూడా ఇటువంటి తరుణంలో మనం ఎంచుకున్నటువంటి అంశము మరియ మాత, రక్షణ మాత, లేకుంటే సహరక్షకి. సంతోషంతో ఆమెను స్వీకరించాలి. మరియ మాత సహరక్షకి. సహరక్షకి అంటే రక్షకుడికి తోడుగా ఉన్నటువంటి రక్షకి. యేసు ప్రభువు ఒంటరిగా రక్షణ చరిత్ర ముగించాడు. సంతోషం, అది మన విశ్వాసం. అందులో ఎటువంటి మార్పు లేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ తన రక్షణ చరిత్రలో మరియ మాతకు చాలా ప్రధానమైన పాత్రను ప్రభువే అందించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరియ కోరుకుంది కాదు, మనం ప్రార్థిస్తే మరియకి వచ్చినటువంటి అవకాశం కాదు, దేవుడే నిర్ణయించాడు. ఈ రక్షణ చరిత్రలో తన కుమారుడు రక్షకునిగా ఉంటే, ఆ కుమారుడిని రక్షకునిగా గర్భంలో మోసి కని లోకానికి అందించి శిలువలో సమర్పించి మరియ మాత కూడా రక్షణ మాతగా, సహరక్షకిగా, రక్షకుని మాతగా మారాలని దేవుడే సంకల్పించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహరక్షకి అని చెప్పడంలో, రక్షకుడి మాత అని చెప్పడంలో ఎటువంటి సందేహము, అనుమానము అక్కర్లేదు. యేసు ప్రభు చింతగించాడు, దేవాదేవుడు సంకల్పించాడు, రక్షణ చరిత్రను మరియ మాతతో ప్రారంభించాడు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు.
ఎప్పుడైతే దేవుడు ఈ లోకాన్ని రక్షించాలని కోరుకున్నాడో అప్పుడే ముందుగా తన కుమారుడు గుర్తుకొస్తే తన కుమారుడు పంపించడానికి మరో స్త్రీ గుర్తుకొచ్చింది. ఆది దేవుడి తలంపులలో మెదలైన ఆది స్త్రీ మరియమాత. ఎంత గొప్ప విశిష్టమైనటువంటి ఆ యొక్క ఉనికిని దేవుడిలో మరియమాత కలిగి ఉండ మనము గ్రహించగలం. కాబట్టి మరియమాత ఈరోజు పుట్టినటువంటి మరియమాత కాదు. 2020 సంవత్సరాల క్రితము పాలస్తీనాలో జన్మించినటువంటి మరియమాత కాదు. ఆమె కాలగర్భంలో మనకు కనిపిస్తుంది, కొలమానంలో మనకు కనిపిస్తుంది. కానీ ఆమె వాగ్దానములో ఎప్పుడో జన్మించింది, దేవదేవుని తలంపులలో జన్మించింది. అటువంటి మరియమాతను మనము దేవుడు ఎన్నుకొని మనకు అమ్మగా ఇస్తూ ఉండగా ఆ మరియమాత గురి ఆడుతున్నాము. అందుకనే ఇతరత్ర మరియమాత గురించినటువంటి అనుమానాలన్నీ కూడా తొలగిపోవాలి. మరియమాతను గౌరవిస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము, ఊరేగిస్తూ ఉన్నాము. మీరు విగ్రహారాధకులు, ఇవన్నీ వచ్చే దేవుడే మరియమాతను తన కుమారుడి తల్లిగా ఎన్నిక చేసి సిద్ధపరచి అనుగ్రహ పరిపూర్ణతతో నింపి ఎటువంటి పాపము లేకుండా నిష్కలంగా మాతగా ఆమెను అమర్చి తన కుమారుని ఈ లోకాన్ని పంపించడానికి ఆమె గర్భమును సిద్ధం చేసి, ఆమె గుండెను సిద్ధం చేసి, ఆమె జీవితాన్ని సిద్ధం చేసి ఆమెను తన కుమారుడు తల్లిగా ఇచ్చాడు. ఆ కుమారుడు శివ క్రింద మరియమాతను మన తల్లిగా ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప పాత్ర! ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరియమాత రక్షకుడి మాత, సహరక్షకి, రక్షణ చరిత్రలో ఆమె ప్రధాన భూమిక పోషించింది అని మనం చెప్పగలము. మరింత ఎక్కువగా మరియమాత యొక్క పాత్ర గురించి మనము ధ్యానించుకున్నప్పుడు, ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా ఏ విధంగా మరియమాత రక్షకుడి మాతగా మారుతుంది, మనందరికీ సహరక్షకిగా మారుతుంది అని మనము ధ్యానించుకున్నప్పుడు ఆమె జీవితంలోని 3 కోణాలను మనము స్ఫురించాలి. ఆమె జీవితంలోని 3 దశలను మనము ధ్యానించాలి. మొదటిది మరియమాత విశ్వాసం. చెప్పండి, మొదటిది. రెండవది మరియమాత వ్యక్తిత్వం. చెప్పండి. మూడవది మరియమాత వర్తిత్వం. చెప్పండి, మరియమాత వర్తిత్వం. వర్తిత్వంలోని వర్తిత్వం. కాబట్టి విశ్వాసం, వ్యక్తిత్వం, వర్తిత్వం, ఈ 3 దశలలో మనము మరియమాత గురించి ధ్యానించుకున్నప్పుడు ఆమె రక్షకుడి మాత అని మనకు అర్థమవుతుంది. రక్షణ చరిత్రలో సహరక్షకి అని మనకు అర్థమవుతుంది. అదే మాత మన రక్షణకు కారకురాలని కూడా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ 3 పాత్రల గురించి, ఈ 3 దశల గురించి, ఈ 3 కోణాల గురించి మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది మరియమాత విశ్వాసం. ఆమె విశ్వాసురాలు. ప్రభువుని విశ్వసించింది. ప్రభువుని విశ్వసించింది. మనము అబ్రహాము నుండి, పాత నిబంధన నుండి, అంటే ఇశ్రాయేలు ప్రజల ఎన్నిక నుండి ఆ నూతన ప్రజ ఎన్నిక మరియమాత వరకు చూసామంటే మరియమాత విశ్వాసం మనకు కనిపిస్తుంది. అబ్రహాము వలె మరియమాత కూడా విశ్వాసాన్ని కలిగి ఉంది. అబ్రహాము పాత నిబంధనలో విశ్వాసానికి తండ్రిగా మారుతుంటే, నూతన నిబంధనలో మరియమాత విశ్వాసానికి తల్లిగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని చూపించడంలో అబ్రహాము ఎంతటి సాహసమును, విధేయతను చూపిస్తున్నాడో, అదేవిధంగా నూతన నిబంధనలో మరియమాత కూడా తన విశ్వాసాన్ని ప్రకటించడంలో అంతే సాహసమును, అంతే ధైర్యాన్ని, అంతే విధేయతను చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరియమాత యొక్క విశ్వాసం ధ్యానించాలి.
ఎటువంటి విశ్వాసాన్ని మరియా కలిగి ఉంది? ముందుగా ఆమె విశ్వసించింది అని చెప్పడానికి మొదటి రుజువు లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చదవండి. ఆమె విశ్వాసాన్ని ఏ విధంగా దేవునికి ప్రకటిస్తుందో. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పుడు నాకు జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రభుని దాసురాలను, నా మాట లేదు, నా ఆలోచన లేదు, నా సంతోషం లేదు, నా స్వప్రయోజనం లేదు, నాకు ఇంకంతా కూడా దేవుని మాట, దేవుని కార్యము, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక, ఇది మాత్రమే నా జీవితం జరగాలి. నీ మాట చెప్పడం నాకు జరుగుగాక. మరి మాట విశ్వాసం, దేవుని విశ్వసించి ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. మరే మాట దేవుని సంకల్పానికి ఆమేన్ అని తనకు అంగీకారాన్ని తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమె విశ్వాసమును వేరే వారు కొనియాడుతూ ఉన్నారు. ఎలిజబెత్ అమ్మ ఏ విధంగా మరియ మాత ప్రభుని విశ్వసించిందో కొనియాడుతూ ఉంది, బాహుతంగా ప్రకటిస్తుంది. మన లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనం అర్థమవుతుంది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చునంత ధన్యము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని విశ్వసించి ఆ ప్రభువుకి తల్లిగా మారింది అని ఎలిజబెత్ అమ్మ మరియ మాతను కొనియాడుతుంది. ఆమెకు కీర్తనలు పాడుతుంది. అది ఇతరులు మరియ మాత గురించి, ఆమె విశ్వాసం గురించి ప్రకటించే సందర్భం. మనము ఈ విశ్వాస వర్గంలో మరియ మాతలో చేరుతుందని చెప్పడానికి మరో నిదర్శనము హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో చూసామంటే దాదాపుగా ఆ అధ్యాయం మొత్తము కూడా విశ్వాసుల వర్గం కనిపిస్తుంది. ఇంతమంది విశ్వసించారు, పెద్ద క్రమం కనిపిస్తుంది, పెద్ద పట్టి కనిపిస్తుంది. అబ్రహాము, ఈసాకు, యాకోబు, దావీదు అందరూ. కానీ ఒక్క వాక్యం చదువుకున్నారు. మొదటి వాక్యం చదవండి. విశ్వసించడం ఎలా ఒక మళ్ళీ చదవండి. నిస్సందేహముగా ఉంటుట. అర్థం కాకుండా సరే, మన జీవితము అగమ్య గోచరంగా మారుతున్నా సరే, మన లక్ష్యము అంధకారంలో మసకగా కనిపిస్తున్నా సరే, ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోవడమే నిజమైన విశ్వాసము. అటువంటి విశ్వాసానికి ప్రతీకలు చాలా మంది ఉన్నారు. అటువంటి విశ్వాసానికి ప్రతీకలు చాలా మంది ఉన్నారు. అబ్రహాము, ఈసాకు, యాకోబు, ఆ వరుసలో మరియ మాత కూడా చేరుతుంది. ఎందుకంటే ఆమె దేవుని విశ్వసించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరియ మాత విశ్వాసము సాధారణ విశ్వాసం కాదు, అది సిలువ విశ్వాసం. ఈ విశ్వాసము సిలువ విశ్వాసం అంటే శ్రమలలో విశ్వాసము, సిలువలో విశ్వాసము, కష్టముల విశ్వాసము, అనుమానముల విశ్వాసము, అవమానముల విశ్వాసము, అవరోధములో విశ్వాసము. ఎప్పుడు కూడా మరియ మాత వెనకడుగు వేయలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరియ మాత గురించి, ఆమె విశ్వాసం గురించి మనము ధ్యానించుకున్నామంటే 3 రకాల విశ్వాసం కనిపిస్తుంది. మొదటిది మరియ మాత విశ్వాసము దేవునితో సంబంధం కలిగినటువంటి విశ్వాసము. విశ్వాసం అంటే సర్వేశ్వరునితో సంబంధం కలిగి ఉండాలి. సర్వేశ్వరునితో సంబంధము కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసం మరియ మాత. అబ్రహాము దేవుని విశ్వసించాడు, నమ్ముకున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అబ్రహాము వెళ్ళు అనగానే సమస్తాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అంతటి విశ్వాసము దేవునితో సంబంధం కలిగి ఉంటే ఇక ఈ లోకము దాని తీరు మనం చూడం.
సమస్తాన్ని వదులుకొని మన జీవితాన్ని కూడా ఫలంగా పెట్టి దేవుని కొరకు ముందుకు సాగిపోతుంటాం. అటువంటి విశ్వాసం, దేవునితో సంబంధం కలిగి ఆ విశ్వాసాన్ని చూపించడం అబ్రహాము చూపించాడు. నూతన నిబంధనలో మరియ మాత అటువంటి విశ్వాసాన్ని చూపిస్తుంది. ఎంత విశ్వాసం అంటే అన్ని అయిపోయిన తర్వాత ఇదిగో ఇక నా జీవితం అంటూ లేదు, నీ జీవితము, నీ సంకల్పము, నీ ప్రణాళిక నా జీవితంలో జరగాలని కోరుకుంది. తన జీవితంలో ప్రభువులకు స్థానం ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్ అని దైవవాక్కును అంగీకరించి స్వీకరించడం ద్వారా ఏమైంది? దేవునికి తన గుండెలో గర్భంలో మరియ మాత స్థానించింది. ఎక్కడిచ్చింది? ఎక్కడిచ్చింది? ఇంట్లో కాదు, ముందుగా తన గుండెలో. ఎందుకంటే వాక్యాన్ని విన్నది, ఆలకించింది. తర్వాత తన గర్భంలో తన ఆ వాక్కును మానవ రూపాన్ని ఇచ్చి తన గర్భంలో మోసింది. ఎంత గొప్ప మరియ మాత విశ్వాసం! దేవుడితో సంబంధం కలిగి ఉంది కాబట్టి, సర్వేశ్వరుతో సంబంధం కలిగి ఉంది కాబట్టి మరియ మాత తన జీవితాన్ని దేవునికి సమర్పించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వేశ్వరుతో సంబంధం కలిగినదే నిజమైన విశ్వాసము. రెండవ విశ్వాసము విధేయతతో దేవునికి లోబడి జీవించడం. విశ్వాసం అంటే ప్రభువానికి స్తోత్రములు, ఆమేన్, క్రీస్తు శరీరం, ఆమేన్, స్వీకరించాము, ఆదివారం పూజ అయిపోయింది, ఇంటికి వెళ్ళి మా ఇష్టానుసారంగా జీవిస్తాం. అది కాదు. దేవుని వాక్కును స్వీకరించడం మాత్రమే కాదు, ఆ వాక్కు యొక్క సవాలును స్వీకరించాలి. ఆ వాక్కు త్యాగాన్ని కోరుకుంటుంది, ఆ వాక్కు విధేయతను కోరుకుంటుంది, ఆ వాక్కు వినయాన్ని కోరుకుంటుంది, ఆ వాక్కు విశ్వాసాన్ని కోరుకుంటుంది, ఆ వాక్కు సమర్పణను కోరుకుంటుంది. వాటిని ఇవ్వడమే నిజమైనటువంటి విశ్వాసం. కాబట్టి విధేయతతో లోబడి జీవించడమే విశ్వాసం. అంటే మరియ మాతకు అబ్రహాము మాత్రమే కాదు, మరియ మాతకు యేసుకు మధ్య కూడా ఒక సారూప్యం ఉంది. ఏ విధంగా యేసు ప్రభువు తండ్రికి లోబడి జీవించాడు, విధేయించి జీవించాడు, అదే విధంగా మరియ మాత కూడా అంతర్ విశ్వాసాన్ని, ఎంత విశ్వాసాన్ని రెండు పక్కన జరుగుతుందాం. మొదటిది హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాలు. హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాల్లో యేసు ప్రభువు తండ్రికి కుమారుడిగా తన విధేయత ప్రమాణాలు చేస్తున్నాడు, విధేయత ప్రమాణములు చేస్తున్నాడు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను. కాబట్టి భూలోకంలో ప్రవేశించినప్పుడు తండ్రితో క్రీస్తు కుమారుడు ఏమంటున్నాడు? చదవండి. నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు. నీవు కోరుకునేది జంతు బలులు కాదు, మేము తెచ్చే కానుకలు కాదు, అర్పణలు కాదు. తర్వాత కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించావు. నీవు నాకు ఒక శరీరమును, నేను వాక్కును, అటువంటి ఆదిలో వాక్కు అయిన నాకు ఒక శరీరాన్ని అర్పించావు. ఎందుకొరకు? తర్వాత దహన బలులకు పాప పరిహారమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లాంటిది నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా ఇదిగో ఓ దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇచ్చట వచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి చిన్న చిన్న అర్పణలు సమర్పించేసి దేవునికి కానుక ఇచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, విన్నపాన్ని అర్పించుకున్నాము. నేను కానుక ఇచ్చాను కాబట్టి ప్రభువా ఇది స్వీకరించు, నాకు ప్రసాదించు. చిన్న చాపించి పెద్ద మిగిలిన కోరుకుంటారు. చిన్న 10 రూపాయలు డబ్బా చేస్తారు, 10 కోరులు కోరుకుంటారు. దేవా ప్రభుత్వం దీవించాలి. అటువంటి జీవితం మంది, ఈ కానుకలతో ఆగిపోయే విధేయత మంది. కానీ క్రీస్తు అంటూ ఉన్నాడు, ఓ తండ్రి, ఇటువంటి కానుకలుగా నీకు కావాల్సింది, నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, ఆ శరీరాన్ని సిలువలో నేను త్యాగం చేయాలి, దాని కొరకు శరీరాన్ని ఇచ్చావు, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, నీ చిత్త ప్రకారం నేను నడవడానికి, విధేయించి జీవించడానికి, లోపలి జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తన విశ్వాసాన్ని యేసు ప్రభు తండ్రికి ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
అటువంటి విశ్వాసాన్ని మరియ మాత కూడా కలిగి ఉంది. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగా అని చెప్పినప్పుడు, తండ్రి ఈ శరీరం నాది కాదు నీ కొరకే, ఈ గుండె నాది కాదు నీ కొరకే, ఈ గర్భం నాది కాదు నీ కొరకే, ఈ జీవితం నాది కాదు నీ కొరకే, సర్వమును అర్పించి ఇదిగో నేను సిద్ధంగా ఉన్నానని మరి మాత యేసు ప్రభు వలె ప్రకటిస్తుంది. ఈ విధంగా ఒక కీర్తన పరిసమాప్తం అవుతుంది. ముఖ్యంగా 40వ కీర్తన తీసుకుందాం. కీర్తన 40 వచనములు 7-8 మనం చూస్తున్నాం. ఏ విధంగా అక్కడ కూడా ఈ విధేయ ప్రమాణం జరుగుతుందో మనము చూడగలము. ఇదిగో నేను వచ్చి ఉన్నాను, తర్వాత నీ చిత్తమును పాటించదే నాకు పరమానందము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఎందువరకు? ఆదివారం వచ్చింది, పండగ వచ్చింది కాబట్టి వచ్చి ఉన్నాను. పండగ అయిపోయింది, వెళ్ళిపోతాను, అంతేనా? దాని కొరకేనా? ఇదిగో వచ్చి ఉన్నాను, నీ చిత్తమును నీ సంకల్పం పాటించదే నాకు పరమానందము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలోని ప్రవచనాన్ని యేసు ప్రభు తనలో నెరవేరుస్తూ ఆ హెబ్రీయుల పత్రిక అంటున్నాడు, ఇదిగో నేను తండ్రి వచ్చి ఉన్నాను, నీ కొరకు జీవించడానికి, నీకు విధేయించిన ప్రాణాన్ని సమర్పించడానికి, నీవిచ్చిన నా శరీరాన్ని ఈ లోకం కొరకు అర్పించడానికి వచ్చి ఉన్నాను అని ప్రభు అంటుంటే, యేసు ప్రభు స్వరూపమును సారూప్యమును అనుసరించి మరియ మాత కూడా ఆ పదాల ప్రతిబంధకంగా మారి ఆమె కూడా ఇదిగో నేను దేవుని దాసనాలను వచ్చి ఉన్నానంటుంది. మరియ మాత విశ్వాసము విధేయతతో లోబడి జీవించే విశ్వాసం. రెండవది, మొదటిది దేవునితో సంబంధం కలిగి ఉండే విశ్వాసము. అబ్రహాము వలె మరియ మాత కూడా దేవునితో సంబంధం కలిగి ఉంది. రెండవది విధేయతతో లోబడి జీవించే విశ్వాసము. అంటే యేసు ప్రభువులా మరియ మాత కూడా లోబడి జీవించి. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది, హృదయంలో పదిలంగా దాచుకునే విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరియ మాత సిలువ విశ్వాసిగా మారుతుంది. మామూలు విశ్వాసం అన్ని సక్రంగా జరిగినప్పుడు ఇబ్బంది లేదు. చిన్న లోటు వచ్చినప్పుడు, చిన్న కష్టం వచ్చినప్పుడు, చిన్న శ్రమ వచ్చినప్పుడు మన విశ్వాస పరీక్ష జరుగుతుంది. అప్పుడు మనము ఆ పరీక్షలు ఎక్కి దేవుని విశ్వాసాన్ని చూపించగలమా? అటువంటిది వచ్చినప్పుడు చాలా ముఖ్యము. మరియ మాత అది చేస్తూ ఉంది. మరియ మాతలో దేవుడు ఏమన్నాడు? గబ్రియలు దూత ద్వారా, ఇదిగో నీ కుమారుడు మహోన్నతుడు అవుతాడు, దావీదు సింహాసనాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు, కలకాలము ఆయన రాజ్యపాలన చేస్తాడు. లూకాసు చదువుకున్నాం. లూకాసు 1వ అధ్యాయము 29వ వచనం చదవండి. నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు, ఇదిగో ఆ శిశువులకు యేసు అని పేరు పెట్టుము. తర్వాత ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అటువంటి శుభవార్తను మరియ మాతకు అందించాడు. శుభవార్త ఎలా మారింది? శోక వార్తగా మారిపోయింది. మరియ మాత శిలువ కింద నిలబడి ఉంది. దేవుడు ఇలా చెప్పాడు, మహోన్నతుని. ఇక్కడేమో ఒక దొంగలాగా శిలువలో మరణిస్తూ ఉన్నాడు. ఏంటి ఇది? శుభవార్త శోక వార్తగా మారుతుంది. విన్నటువంటి సందేశం ఒకలా ఉంది, కళ్ళ ముందు కనిపిస్తున్న సంఘటన మరోలా ఉంది. ఇటువంటి తరుణంలో మరియ మాత ఏం చేస్తుంది? దేవుని నిందించలేదు, దేవుని యొక్క ప్రణాళికను అనుమానించలేదు.
దేవుని సందేశాన్ని అవమానించలేదు. ఏం చేస్తుంది? మౌనంగా ధ్యానిస్తూ ఉంది. కాబట్టి మరియ మాత జీవితం చూడండి, అక్కడ ఆమెన్ అంటూ ఉంది, ఇక్కడికి వచ్చి శిలువ దగ్గర మౌనంగా ఉండిపోతుంది. ఎప్పుడు కూడా మరియ మాత అంతే, అర్థం కాని విషయాలను మనసులో మననం చేస్తూ ధ్యానిస్తూ ఉంది. అంతటి విశ్వాసం. బయట సంఘటనలు చూస్తే దేవుని మీద అనుమానం కలుగుతుంది. చెప్పింది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఇటువంటి ప్రణాళిక ఏంటి? రక్షకుడు అన్నాడు, శిలువలో మరణించాడు, మహోన్నతుడు అన్నాడు, ముళ్ళ కిరీటం ధరించాడు, దైవ కుమారుడు అన్నాడు, అందరి ముందు దీనంగా నిలబడ్డాడు. ఇటువంటి వాగ్దానము సరైనది కాదు, నిజం కాదని మరియ మాత ఇప్పుడు కూడా అనుమానించలేదు. ఏం చేస్తుంది? బాహ్య సంఘటనలు ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా లోపల అంతరంగంలో మరియ మాత మౌనంగా అన్నిటిని అంగీకరించి విశ్వసించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే శిలువ విశ్వాసం, శిలువ దగ్గర విశ్వాస పరీక్ష జరుగుతుంది. మన లూకాసు వార్త 2వ అధ్యాయం చూస్తున్నాము, 48వ వచనంలో అక్కడ ఒక సిమియోను ప్రవక్త ఉంటాడు. 28 అక్షరం ఒకసారి సిమియోను ప్రవక్త ఒక మాట అంటాడు. ప్రజలందరూ ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణలో కళ్ళారా కాల్చి ఉన్న తర్వాత బాలు నుంచి మరియ మాట్లాడుతున్న తర్వాత విని ఆశ్చర్యపడుతున్నారు. అంతేకాదు తర్వాత మరియ మాత పాత్ర గురించి, ఎటువంటి విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్నటువంటి విషయం గురించి సిమియోను ముందుగా మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు తర్వాత? ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. శుభవార్త విన్నప్పుడు ఆనందం వేస్తుంది. కానీ ఇటువంటి బాలును చూసి ఒక ప్రవక్త పలుకుతూ ఉంటే, ఒక ఖడ్గం అంటూ ఉన్నాడు, ఒక శోకం అంటూ ఉన్నాడు, ఒక శిలువ అంటూ ఉన్నాడు, ఒక శ్రమ అంటూ ఉన్నాడు, ఒక మరణం అంటూ ఉన్నాడు, ఒక రక్షణ అంటూ ఉన్నాడు. ఏమి అర్థం కాలేదు మరియ మాత. మౌనంగా ఆ పలుకులను మరియ మాత హృదయంలో స్వీకరించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరియ మాత విశ్వాసము శిలువ విశ్వాసం. శిలువకి నిలబడినప్పుడు ఆ ఖడ్గం దూసుకెళ్ళిపోతుంది. అంత శ్రమలలో కూడా అందరూ ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే, ఆయన గురించి పలికిన ప్రవచనాలన్నీ కూడా ఒక అబద్ధంగా బాహ్యంగా కనిపిస్తున్నా సరే మరియ మాత సంకోచించలేదు, బెదిరి వెళ్ళిపోలేదు. అది ఆమె విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శిలువ విశ్వాసం. ఈ 3 రకాల విశ్వాసాలను మరియ మాత ప్రదర్శించింది. మొదటిది సర్వేశ్వరునితో సంబంధం గల విశ్వాసం. రెండవది విధేయతతో లోబడి జీవించగల విశ్వాసం. మూడవది హృదయములో భద్రపరచగల విశ్వాసము. ఈ 3 రకాల విశ్వాసాన్ని బట్టి మరియ మాత మనకు విశ్వాసిగా కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరియ మాత మొదటగా ఒక విశ్వాసి, లేకపోతే మరియ మాత విశ్వాసం. రెండవది మరియ మాత వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే ఒక సంకేతం లేదా ఒక చిహ్నం. మానవ జాతికి, మానవ రక్షణకు మరియ మాత ఒక సంకేతంగా నిలబడుతూ ఉంది. అంటే ఆది కాండం నుండి దర్శన గ్రంథం వరకు మరియ మాత పాత్ర
ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక వాగ్దానం జరుగుతుంది. అదే దర్శన గ్రంథము 12వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇటువంటి ఒక సంఘటన గురించి రెండింటి మధ్యలో మరి మాత ఒక సంకేతంగా నిలబడుతుంది అని మనం ధ్యానించుకోబోతున్నాం. ఆ రెండు వాక్యాలు మొదటిది ఆదికాండం 3:15. నీకును స్త్రీకిని నీ సంతతికి ఆమె సంతతి మధ్య ఒక తీరని వైరమును కలిగిన తర్వాత ఆమె సంతతి వారు నీ తలను చిత్తగా కొట్టేదారు, నీవేమో వారి మనవలు కలపవు. ఇది ఒక వాగ్దానం. ఎందుకనకు అప్పుడే దేవుడితో స్నేహాన్ని కోల్పోయి ఒక ఏవ ద్వారా ఆదాము మోసగించబడి సాతాను మాట ఆలకించి దేవుని మాటను ధిక్కరించి పాపాన్ని మొట్టగట్టుకొని పరలోకాన్ని కోల్పోతున్నాడు. ఒక స్త్రీ ద్వారా పాపము ఈ లోకంలో ప్రవేశించింది. ఒక స్త్రీ ద్వారా మరణము ఈ లోకంలో ప్రవేశించింది. ఒక స్త్రీ ద్వారా దేవునితో సంబంధము మానవుడు కోల్పోతున్నాడు. ఒక స్త్రీ ద్వారా అదే తరుణంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఇలా చేశావు కదా, నేను మరో స్త్రీని ఎన్నుకుంటాను. ఈ మొదటి ఏవ కాదు. మొదటి ఏవ అవిధేయతతో జీవించింది, పాపాన్ని మూటగట్టుకుంది, అందరికి మరణాన్ని సంగమింపజేసింది. నేను మరో స్త్రీని ఎన్నుకుంటాను. కాబట్టి రక్షణ చరిత్ర ప్రారంభమైందే మరే మాత సంకేతముతో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరే మాత ఒక సంకేతం. అదేవిధంగా దర్శన గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనము 7వ వచనము ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడు ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండేను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటం ఉండేను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె ములుగుచుండెను. అప్పుడు దివ్యందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 మూపులు. ఎందుకు వచ్చిందంటే మరియ మాత ఒక మానవ రక్షణ సంకేతం అని చెప్పడానికి. ఆమె వ్యక్తిత్వంలో అందరికీ కూడా గొప్ప సంకేతంగా నిలుస్తుంది. ఏ విధంగా? మొదటగా వాగ్దానములు, రెండవదిగా ఆ వాగ్దానం ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. కాబట్టి ఆది కాండం అంటే మొదటి గ్రంథం కదా, దర్శన గ్రంథం అంటే చివరి గ్రంథం. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మరియ మాతతో ఆరంభమై మరియ మాతతో ముగిస్తుంది. ఒక స్త్రీతో ఆరంభమై ఒక స్త్రీతో ముగిస్తుంది. ఒక స్త్రీ అవిధేయతతో మొదలయ్యి మరో స్త్రీ విధేయతతో ఆరంభమవుతుంది. ఒక స్త్రీ పాపానికి కారణమవుతుంటే మరో స్త్రీ పరలోకానికి కారణం. అందుకని ఆమె పరలోకంలో ఒక మహారాణిగా అక్కడ సంకేతంగా మనకు గోచరమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మరియ మాత పాత్ర రక్షణ చరిత్రలో ఎప్పుడు కూడా గొప్ప సంకేతంగా నిలబడింది. దానికి మూలం చూసామంటే మనకు 3 రకాల సంకేతాలు కనిపిస్తుంది. మొదటిది చరిత్రకు ఆమె సంకేతము, ఆది నుంచి అంత వరకు. ఎందుకంటే పాపం మొదలైనప్పుడు దేవుడు మొదటగా ఎవరు తలంచాడు? మరియ మాత గురించి తలంచాడు. ఎందుకంటే ఒక స్త్రీ పాపం చేసింది, పరలోకం కోల్పోయాం. మళ్ళీ పరలోకం రావాలంటే మరో స్త్రీ కావాలి. అందుకొరకే ఆది కాండంలోనే అనగా సృష్టి ఆరంభంలోనే ఎప్పుడైతే మానవుడు సమస్తమును తండ్రితో సంబంధం కోల్పోతున్నాడో అప్పుడే తిరిగి ఆ సంబంధాన్ని, స్నేహాన్ని, పరలోకాన్ని పునర్నిర్మించడానికి మరియ మాత దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. మరియ మాత ఒక చరిత్రకు సంకేతంగా నిలబడుతుంది.
అటువంటి సంకేతము చివరిలో కూడా ఆ చరిత్రకు సమాప్తం కూడా మరియ మాతే. ఆమె వలన శిలువ క్రింద నిలబడి తన కుమారుని సమర్పించడం వలన ఆ చరిత్రలో పరలోకము చోటు చేసుకుంది. లేకుంటే మానవుడు ఎప్పుడు కూడా పరలోకము అందేది కాదు. ఆ చూడండి పిల్లలు, ఆది కాలం నుండి దర్శనం వరకు మొదటగా చరిత్రకు సంకేతం. రెండవది శాస్త్రానికి కూడా మరియ మాత సంకేతం. శాస్త్రం అంటే క్రీస్తు శాస్త్రము, మరియ మాత శాస్త్రం, రెండు శాస్త్రాలు ఉన్నాయి. ఇంకా ఇంగ్లీష్ లో క్రిస్టాలజీ అంటాం, మేరియాలజీ అంటాం. క్రీస్తు తత్వము, మరియ తత్వము. క్రీస్తు శాస్త్రము అంటే యేసు ప్రభు గురించి మనం చదువుకునేది. మరియ శాస్త్రం అంటే మరియ మాత గురించి మనము చదువుకునేది. ఈ రెండింటి మధ్య ఎప్పుడు కూడా సంబంధం ఉంది. ఎందుకంటే ఎక్కడ తల్లి ఉందో అక్కడ కుమారుడు ఉంటూ ఉన్నాడు. తండ్రి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఏమంటూ ఉన్నాడు? ఆమె సంతతి. మరియ మాత గురించి మాట్లాడుతూ, ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఆమె సంతతి వారు నీ తలను చిన్నగా గుర్తేశారు. అంటే మరియ మాత గురించి ఎప్పుడు మాట్లాడినా క్రీస్తు ప్రభు గురించి మాట్లాడాలి. క్రీస్తు ప్రభు గురించి ఎప్పుడు మాట్లాడినా మరియ మాత గురించి కూడా మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు శాస్త్రాల సంబంధానికి మరియ మాత సంకేతముగా నిలబడుతుంది. మరియ మాత లేకుంటే క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉండలేడు. క్రీస్తు ప్రభువు లేకుంటే మరియ మాత జీవితానికి అర్థమే లేదు. తల్లి కుమారుడు ఎప్పుడు కలిసి ఉన్నారు. వాగ్దానములోను వాస్తవములోను, ఆది కాండములోను నూతన నిబంధనలోను దర్శన గ్రంథంలోను తల్లి కుమారుడు ఎప్పుడు కలిసి ఉన్నారు. క్రీస్తు ఉన్నప్పుడు మరియ మాత ఉంటుంది, మరియ ఉన్నప్పుడు క్రీస్తు ఉంటాడు. ఎంత గొప్ప సంబంధము! క్రీస్తునకు మరియకు మధ్య అంత గొప్ప సంబంధం ఉంది. దాన్ని మనం గమనించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 4వ శతాబ్దంలో మరియ మాత గురించి ఒక దుష్ప్రచారం జరిగింది. మరియ మాత దేవుని తల్లి కాదు, కేవలము యేసు ప్రభు మాత్రమే తల్లి. ఎందుకంటే యేసు ప్రభువులో ఇద్దరు ఉన్నారు. మానవుడు ఉన్నాడు, దేవుడు కూడా ఉన్నాడు. యేసు మానవుడు, క్రీస్తు దేవుడు. మరియ మాత యేసుకు మాత్రమే జన్మనిచ్చింది, క్రీస్తుకు జన్మనివ్వలేదుగా. దేవుడు కాబట్టి, దేవుడు జన్మనివ్వలేదు కాబట్టి ఆమె ఇవ్వలేదు. కేవలము మానవత్వం గల యేసుకు మాత్రం జన్మనిచ్చింది. ఆమె దేవుడి తల్లి కాదు, యేసు తల్లి అని ఒక వ్యక్తి, ఒక గురువే, బయట కాదు. దాన్ని ఎవరు బోధించింది? ఒక గురువే బోధించారు. అప్పుడు ఆ మరియ మాత గురించి వచ్చేటువంటి ఆ తప్పుడు విశ్వాస ప్రచారాన్ని దాన్ని తొలగించడానికి ఏం చేశారు? వాళ్ళు యేసు ప్రభు యొక్క తత్వం గురించి మాట్లాడారు. అసలు ముందుగా యేసు ప్రభు ఎవరో తెలియజేస్తారు, తర్వాత ఆమె తల్లి ఎవరో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ముందు యేసు ప్రభు ఎవరు? నిజముగా దేవుడు. ఆ దేవుడు మానవుడయ్యాడు. మానవుడైనప్పుడు దైవత్వాన్ని కోల్పోలేదు, దేవునిగానే ఉండి మానవుడయ్యాడు. కాబట్టి ఆ యేసు క్రీస్తులో సంపూర్ణ మానవత్వం ఉంది, సంపూర్ణ దైవత్వం ఉంది అని ముందుగా ఒక సత్యాన్ని వారు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరియ మాత సంపూర్ణ మానవత్వము, సంపూర్ణ దైవత్వమైనటువంటి ఆ యేసు క్రీస్తు జన్మనిచ్చింది కాబట్టి, యేసు క్రీస్తు దేవుడు కాబట్టి ఆమె దేవుని తల్లి అని వారు ప్రకటించారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ ప్రస్తావన జరిగిందంటే, మరియ మాత గురించి మాట్లాడినప్పుడు వారు యేసు ప్రభు గురించి మాట్లాడాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదు. యేసు క్రీస్తు గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మరియ మాత గురించి ధ్యానించుకోవాలి. ఎప్పుడైతే మరియ మాత పాత్రను వారు గ్రహించాలో చూశారో, యేసు ప్రభు యొక్క పాత్రను ప్రవేశించారు. అంటే యేసు ప్రభు గురించి సంపూర్ణంగా మనకు తెలియాలంటే మరియ మాత ఒక్కటే మనకు అధ్యయనము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరియ మాతను ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే, ఎంత ఎక్కువగా ధ్యానిస్తే
క్రీస్తు అంత ఎక్కువగా మనకు అర్థమవుతాడు. మరే మాత గురించి మనకు ఆలోచించుకుంటే క్రీస్తు మనకు అర్థం కాదు. కాబట్టి రెండు శాస్త్రాల సంబంధంలో కూడా మరే మాత సంకేతంగా నిలబడుతుంది. కాబట్టి చరిత్రకు ఆమె యొక్క సంకేతము, రెండవది శాస్త్రానికి ఆమె యొక్క సంకేతము. అన్నిటికి మించి రక్షణకు ఆమె ఒక సంకేతం. ఎందుకంటే ఆది కాలంలో 3 పాత్రలు ఉన్నాయి. ఆది కాలం ఎన్ని పాత్రలు ఉన్నాయి? 3. సాతాను ఉన్నాడు, మరే మాత ఉంది, మరే మాత సంతతి కూడా. అంటే దేవుడు సాతాను అంటూ ఉన్నాడు. మరే మాత నుండి జన్మించబోయే కుమారుడు సాతాను తలను నలగొచ్చుతాడు. అంటే పాపము మరియా విరుగుడు, పాపము మరియ మాత పరిహారం. పాపానికి పరిహారం మధ్య ఎవరున్నారు? మరియ మాత ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము ద్వారా పాపం వచ్చింది, నూతన ఆదాము క్రీస్తు ద్వారా పరిహారం జరిగింది. కానీ మధ్యలో ఎవరున్నారు? మరియ మాత. మరియ మాత లేకుంటే ఆ పాపం అలాగే ఉండిపోయేది, క్రీస్తు ప్రభు వచ్చేవాడు కాదు. కాబట్టి రక్షణకు కూడా మరియ మాత సంకేతం. ఆ ముగ్గురు మనకు దర్శన గ్రంథంలో కనిపిస్తుంది. దర్శన గ్రంథంలో ఒక స్త్రీ కనిపిస్తుంది, ఆమె గర్భవతి అయి ఉంది. కింద ఎవరున్నారు? ఒక గొప్ప సర్పం వేచింది. కాబట్టి ఆది కాలంలో చెట్టు కింద ముగ్గురు ఉన్నారు, ఇక్కడ శిల కింద ముగ్గురు కనిపిస్తున్నారు. అంటే మరియ మాతకు ఈ రక్షణ చరిత్ర సంకేతం ఏ విధంగా ఉంటుందో మనము గ్రహించాలి. అంత గొప్ప లోతైన తత్వం ఉంది. అందువరకే నేను టైం తీసుకొని చెప్పేది కానీ పైపైన ఆలోచించేది కాదు. మరీ మాత్రం ఒక ఫుడ్ లాగొచ్చి ఫుడ్ బయటకు వచ్చింది, అది పనికిరాదు, ఎప్పుడు అదే ఉంటావా, లోపలికి వెళ్ళవా? మరీ మాత్రం గురించి లోతైన అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఆమె విశ్వాసము, ఆమె సంకేతం, ఆ వ్యక్తిత్వం మనకు బోధపడుతూ ఉంటాయి. అందులో ఇంత లోతుగా చెప్పేది. ఎందుకంటే మరీ మాట మామూలు వ్యక్తి కాదు, దేవాది దేవుడు స్వయంగా ఎన్నుకున్న వ్యక్తి, సిద్ధపరిచిన వ్యక్తి, అనుగ్రహంతో నింపినటువంటి వ్యక్తి. ఆ మరే మాత పాపానికి పరిహారం మధ్య ఒక మధ్యవర్తిలా ఉంది. కాబట్టి ఆమె సంకేతం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రెండు వ్యక్తిత్వం అంటే ఆమె రక్షణ చరిత్రకు గొప్ప సంకేతంగా మనకు కనిపిస్తుంది. మొదటిది మరియ మాత విశ్వాసం, రెండవది మరియ మాత వ్యక్తిత్వం, మూడవది మరియ మాత వర్తిత్వం, అంటే మధ్యవర్తిత్వం. మనము మొదటి తిమోతి పత్రికలు చూస్తున్నాం. అక్కడ పౌలు గారు చక్కగా కేవలం యేసు ప్రభు మాత్రమే దేవునికి మనకు మధ్యవర్తి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎవరి మధ్యవర్తిత్వం కూడా చెల్లదు అని మనకు ఒక విషయం కనిపిస్తున్నారు. అవును, యేసు ప్రభు మాత్రమే మధ్యవర్తి, దాంట్లో ఎటువంటి అపనమ్మకం లేదు. కానీ యేసు ప్రభు మధ్యవర్తిత్వము బాహ్యమైనది కాదు, అది అంతరంగమైనది. అంతరంగమైనది అంటే ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్, ఇట్ ఈస్ ఇన్క్లూజివ్. తెలుగులో చెప్పాలి కొంచెం కష్టమవుతుంది. అంటే ప్రభు తనలో, తన మధ్యవర్తిత్వంలో అందరి మధ్యవర్తిత్వాన్ని కలిగి ఉంటాడు. దాన్ని ఎప్పుడు కావాలో ఎవరికి ఇస్తూ ఉంటాడు. అది మధ్యవర్తిత్వం. అంటే నేను ఒక్కరిని కాదు, నా మధ్యవర్తిత్వాన్ని నేను పంచుకుంటాను. ఎవరితో పంచుకుంటాడు? మరి మాతో పంచుకున్నాడు, అపోస్తులతో పంచుకున్నాడు, పురుషులతో పంచుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఈ మధ్యవర్తిత్వం నాకు మాత్రమే చెల్లింది, ఇంకా ఎవరికి రాదు అని ఆయన దానిని సంఖ్యలతో బంధించి కూర్చోలేదు. ఆ మధ్యవర్తిత్వాన్ని ఇతరులతో పంచుకున్నాడు. అటువంటి పంచుకున్నటువంటి ఆ మధ్యవర్తిత్వంలో మరియ మాత కూడా నిలబడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మరియ మాత కూడా మనకు దేవుని క్రీస్తు మన మధ్య ఒక మధ్యవర్తిత్వాన్ని పోషిస్తుంది. మీడియాట్రిక్స్ అంటే ఆమె ఒక అమ్మగా
మధ్యవర్తిత్వం పోషిస్తూ మానవాళి గురించి దేవునికి అర్పించుకుంటుంది. మరియ మాత ఒక మధ్యవర్తి. ఎటువంటి మధ్యవర్తిత్వాన్ని మరియ మాత పోషిస్తుంది అని ధ్యానించుకున్నప్పుడు 3 రకాల మధ్యవర్తిత్వం. మొదటిది మరియ మాతది విశిష్టమైన మధ్యవర్తిత్వము. ఎటువంటిది? విశిష్టమైన మధ్యవర్తిత్వం. అందరిది కాదు. ఇప్పుడు అందరి వారిని పెట్టుకుంటాము, పథకాలు పడకపోతాము, అయ్యా అందరి వారు మా కోసం ప్రార్థించాలని కోరుకుంటాం, తప్పులేదు. మరే మా దగ్గరకు వస్తాము, అమ్మ నా కోసం ప్రార్థించాలని పెట్టుకుంటాము. 2 మధ్యవర్తిత్వం ఒకటేనా? 2 ప్రభు నుండి వస్తాయి. కానీ పురుషులందరికంటే కూడా మరే మాత మధ్యవర్తిత్వము ఇంకా గొప్పది. ఎందుకొరకు గొప్పది? ఎందుకొరకు విశిష్టమైన మధ్యవర్తి? ఎందుకొరకు? ఎందుకంటే ఆ కుమారుని ఆమె మోసింది. ఆ కుమారుడి జన్మకు కారణమైంది. కుమారుడు ఆమె ద్వారా ఈ లోకంలో ప్రవేశిస్తున్నాడు. మరే మాత యొక్క మధ్యవర్తిత్వం ద్వారా యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమె మధ్యవర్తిత్వం విశిష్టం, అందరికంటే కూడా గొప్పది. అసాధారణమైనటువంటి మధ్యవర్తిత్వం, విశిష్టమైనటువంటి అంటే ఎక్స్ట్రాఆర్డినరీ, ఆర్డినరీగా అంత విశిష్టమైనటువంటి మధ్యవర్తిత్వాన్ని. ఎందుకంటే ఆమె ప్రార్థన చేస్తే దానికి తిరిగి ఉంటుంది, ఆమె కోరుకుంటే తిరిగి ఉంటుంది, తన కుమారుని ఆమె అడిగితే దానికి అడ్డు ఉంటుంది. ఎందుకంటే విశిష్టమైనటువంటి, అసాధారణమైనటువంటి, పునీతుల కంటే గొప్పదైనటువంటి మధ్యవర్తిత్వము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కుమారుని కనింది, మోసింది, పెంచింది కాబట్టి, అర్పించింది కాబట్టి ఆమె మధ్యవర్తిత్వము విశిష్టమైనది. రెండవది ఆమె మధ్యవర్తిత్వం విజ్ఞాపన మధ్యవర్తిత్వము. ఎటువంటి మధ్యవర్తిత్వము? విజ్ఞాపన అంటే ప్రార్థన, విన్నపం చేసేది. ఉదాహరణకు మనము ఒక వాక్యం, కానాపల్లి వివాహంలో జరిగేటువంటి ఆ సంఘటన యోహాను సువార్త 2వ అధ్యాయము 3-4 చదివామంటే అక్కడ అర్థమవుతుంది. యేసు ప్రభుతో మాట అంటుంది, తర్వాత సేవకులతో ఒక మాట. యేసు ప్రభుతో మరే మధ్య ఏమంటుంది? వాళ్ళకి ద్రాక్షరసము వారు అడిగారా? చూసింది, అవసరాలు గుర్తించింది. నేను మరియ మాతను, దేవుని తల్లిని, నేను చేయగలను. ఏమైంది మీకు? ద్రాక్షరసం లేదా? నాకు 3వ కమిటీ కనిపెట్టేశారు. అక్కడ ఏముంది? 6 రాత్రిపడాలి. సరే నీళ్ళతో నింపండి. మరియ మాత వ్యక్తిగతంగా అద్భుతం చేయగలరు, చేస్తుందా? కుమారుడు వద్దకు వచ్చి ఒక విజ్ఞాపన చేస్తుంది. ఏమని? వారికి ద్రాక్షరసము. మధ్యవర్తిత్వము, విజ్ఞాపన మధ్యవర్తిత్వం. రెండవది సేవకులతో మాట్లాడుతుంది. ఏమంటుంది సేవకులతోటి? ఆయన చెప్పినట్లు, నేను చెప్పినట్లే కాదు. ఎందుకనుకు? నేను ప్రధాన పాత్ర కాదు, నేను మధ్యవర్తిని మాత్రమే. ఆయనను మిమ్మల్ని కలుపుతాను, ఆయనేమో మీ దగ్గర తీసుకొస్తాను, మిమ్మల్ని ఆయన వద్దకు తీసుకువెళ్తాను. మీ ఇద్దరిని కలపడమే నా మధ్యవర్తిత్వ పాత్ర. మరి మనకు బాగా తెలుసు, తాను తన మహిమ కోసం అద్భుతం చేయడం లేదు, తన కుమారుని వద్దకు పంపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన తన కుమారుని మధ్యవర్తిత్వంలో పాల్పంచుకుంటుంది. ఆమె తెలుసు నిజమైనటువంటి మధ్యవర్తి ఒక్కడే ఆయన తన కుమారుడు మాత్రమే అని ఆమె తెలుసు. తెలిసి ఆయన మధ్యవర్తిత్వంలో ఒకంత పాలను స్వీకరించి అందరినీ కూడా మరియ మాత యేసు ప్రభువుతో కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు వారికి ద్రాక్షరసం లేదు, మీరు వెళ్ళి ఆయన చెప్పినట్టు చేయండి. ఎంత గొప్ప మధ్యవర్తిత్వం చూడండి. 3వ మధ్యవర్తిత్వము మాతృత్వ మధ్యవర్తిత్వము. మొదటిది విశిష్ట మధ్యవర్తిత్వము, రెండవది
విజ్ఞాపన మధ్యవర్తిత్వం. మూడవది మాతృత్వం. అంటే అర్థమైంది, ఒక అమ్మగా రెండు కార్యాలు చేస్తుంది. మొదటగా మంగళవార్త సమయంలో యేసు ప్రభువుకు జన్మనిస్తూ మానవాళికి రక్షకుడిని అనుగ్రహిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనగా నీ నుండి ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆయనను యేసు అని పిలుస్తాడు. యేసు అనగా రక్షకుడు. కాబట్టి మరే మాత మనిషి యొక్క పరమహస్యములో యేసుక్రీస్తు జన్మనిచ్చి ఏమవుతుందేమో మాతృత్వ మధ్యవర్తిగా మారుతుంది. మొదటిది. రెండవది, చివరిలో కూడా పెంతెకోస్తు సమయంలో ఒక వాక్యం జరుగుతుంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14 చదవండి. అపోస్తల కార్యములు 1:14 చదవండి. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లి మరియమ్మయు ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయించుండేది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రక్షకుని జన సమయంలో మరియమ్మ మాత ఆమెన్ అంటూ అమ్మగా మధ్యవర్తిత్వాన్ని చూపిస్తుంది. ఇక పెంతెకోస్తు సమయంలో శ్రీ సభ జన్మంలో అక్కడ క్రీస్తు ప్రభు జన్మించాడు, ఇక్కడ ఎవరు జన్మిస్తున్నారు? శ్రీ సభ జన్మిస్తున్నది. క్రైస్తవ సంఘము జన్మిస్తుంది. క్రైస్తవ సంఘ జన్మంలో కూడా మరియమ్మ అక్కడ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఒక అమ్మగా శ్రీ సభ మాత అని మనం పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ రెండు సమయాలలో కూడా రక్షణ ఆరంభంలో క్రీస్తుని కాలంలో ఒక అమ్మగా మధ్యవర్తిత్వాన్ని పోషిస్తుంది. శ్రీ సభ అంకురార్పణలో అంటే శ్రీ సభ జన్మంలో నూతన ఇశ్రాయేలు జన్మంలో మరియమ్మ అక్కడ ఉండి ప్రార్థన ద్వారా మధ్యవర్తిత్వాన్ని పోషిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 3 రకాల మధ్యవర్తిత్వం. మొదటిది విశిష్ట మధ్యవర్తిత్వం, రెండవది విజ్ఞాపన మధ్యవర్తిత్వం, మూడవది మాతృత్వ. ఎంత గొప్ప పాత్ర మరియమ్మ. ఇప్పుడు ఈ మూడింటిని కలిపితే ఒక అర్థమవుతుంది. విశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని, వర్తిత్వాన్ని మూడింటిని కలిపితే అప్పుడు మరియమ్మ మాత యేసుక్రీస్తుతో పాటు సహరక్షకి అని మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు యొక్క రక్షణ ప్రణాళికలో విశ్వాసంతో ముందుకు వెళ్ళింది, వ్యక్తిత్వంతో సంకేతంగా నిలిచింది, వర్తిత్వంతో నూతన శ్రీ సభకు జననానికి కారణమైంది. అందుకొరకే యేసు ప్రభు ఆమెను అందరికి తల్లిగా శిలువ నుండి ఇదిగో నీ తల్లి అని యోహానుకు ఇస్తుంది. అక్కడ ఆమె అందరికి కూడా మాతగా మధ్యవర్తిగా మారిపోతుంది. యేసు ప్రభువే మరియమ్మ మాతను ఒక మధ్యవర్తిగా, ఒక అమ్మగా మనకు దయచేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విశిష్టమైనటువంటి మరియమ్మ మాత పాత్ర, సహరక్షిగా, రక్షకుడి మాతగా. అది ఇప్పుడేం చేయాలి? మనము ఈ పండుగ నుండి 2 విషయాలు తెలుసుకోవాలి. మొదటిది, మరియమ్మ మాతను ఇంటికి తీసుకుని వెళ్ళాలి. యోహాను ఏం చేశాడు? ఈనాడు సువార్తలో చివరి భాగం. యోహాను ఆమెను 19:27 చదవండి. యోహాను 19:27. శిష్యుడు ఆ గడియ నుండి, రేపటి నుంచి కాదు, తర్వాత నుండి కాదు, ఎప్పుడైతే ఇదిగో నీ తల్లి అని ప్రభు అన్నాడో ఆ గడియ నుండి, ఆ క్షణం నుండి శిష్యుడు ఏం చేస్తున్నాడు? ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి, పక్కింటికి కాదు, తన సొంత ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడికి వచ్చాము, మరియమ్మ మాత రక్షకుడి మాత అని శిలువలో ధ్యానిస్తున్నాము. ఇప్పుడు ప్రభువు మనకు అందిస్తున్నాడు, నా బిడ్డలా ఇదిగో నా తల్లి మీకు తల్లిగా ఇస్తున్నాడు.
మీకు అమ్మగా ఇస్తున్నాను, మీకు మాతగా ఇస్తున్నాను, మీకు ఆదరణగా ఇస్తున్నాను, మీకు ప్రేమగా ఇస్తూ ఉన్నాను. మనం ఏం చేయాలి? మా బుద్ధులే అక్కడ ఉన్న స్వరూపంలో భద్రంగా అందంగా అచ్చరకపడాకు దాక్కుతుంది. లేదా మహా అయితే అబ్బా ఫాదర్ మరి మాత దిగుతున్నాడు బిషప్ గారు ఏం చేయాలి? షాప్కి వెళ్ళి ఒక మంచి మరి మాత స్వరూపం కొనుక్కొని మంచి పటం కొనుక్కొని భద్రంగా పెట్టి అలంకరించి చుట్టూ లైట్ పెట్టి మరి మాత గోడ మీద భద్రంగా ఉన్నాడు. తన సొంత ఇంటికి తీసుకుని వెళ్ళాలంటే ఇంటి కాదు, తన యొక్క జీవితంలోకి తీసుకుని వెళ్ళను, తన మనసులోకి తీసుకుని వెళ్ళను, తన హృదయంలో భద్రపరచుకున్నాను. మరియ మాతను మనము మన హృదయంలోనికి తీసుకుని వెళ్ళాలి, స్వరూపంగా కాదు, సజీవంగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి బాధ్యత ఏంటి? మరియ మాతను సహరక్షకుగా మన హృదయంలోనికి స్వీకరించాలి. ఎంతమంది సిద్ధంగా కావాలి చెప్పండి? ఇప్పుడు ఎంతసేపు గంట సేపు అరిసేసి చెప్పి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప బాధ్యత ఉంది. ఈ పండుగ రోజు స్వరూపం సాయంత్రం ఊరేగింపుందండి. అభ్యస్కరణ కోసుకుంటూ వీధులలో అవన్నీ బాగుంటాయి బయట చుట్టాలు, కానీ లోపల హృదయంలో మరియ మాతను అందంగా అలంకరించి ఆ జీవిత సుగుణాలు అంటే విశ్వాసము, వ్యక్తిత్వము, వర్తిత్వాన్ని అలంకరించుకొని మనం ధరించగలమా? మరియ మాతను ధరించగలమా? ఆమె మంచి జరగడతాం, మనం మంచిగా కట్టుకుంటాం, కానీ మన మరియ మాత వల్లే అంత సుందరమైన మనసు కలిగి జీవించగలమా? కాబట్టి మరియ మాతను స్వీకరించడం అంటే ఆమెలా మారిపోయి ఆమెలా జీవించడము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పాత్ర మరియ మాతను స్వీకరించడం. రెండవది రక్షకుడి మాత పండుగ ఉండగా మనము కూడా ఈ లోకానికి రక్షకులం కావాలి, భక్షకులం కాదు. వదిలి పెడితే నష్టపడితే బాగుండదు, అందరు మింగేస్తారు, మాటలతో మింగేస్తారు, లేనిపోని ఆలోచనలతో లేనిపోని తూటాలతో మింగేస్తూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు. అలా కాదు, మనము రక్షకులుగా మారాలి. క్రైస్తవులు అంటే భక్షకులు కాదు, రక్షకులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న బాబు బాగా పడిపోయాడు, గెలగా కూర్చుంటాడు. చుట్టూ చాలా మంది బాబు చుట్టూ అనేక మంది చేరి చూస్తున్నారు, ఎవరు బాబు పోవడం, బాబు ఎవరు కూడా కాపాడాలి. చివరికి ఒక వ్యక్తి దూకాడు, బాబును కాపాడ పైకి వచ్చాడు. పైకి వచ్చి అందరూ చప్పట్లు కొట్టారు. చాలా సంతోషం, నీకు చాలా ధైర్యం ఎక్కువ, సాహసం ఎక్కువ, నువ్వు దూకేశావు, చాలా సంతోషం అన్న చప్పట్లు కొడుతుంటే అతను అంటాడు, ఇవన్నీ పక్కన పెట్టాడు, నన్ను ఎవరు తోసేశారు వెనక్కి వచ్చి, వాళ్ళెవరు చెప్పండి అంటారు, వాళ్ళెవరు చెప్పండి. ఎవరు తోసేసినా సరే ఒక మంచి జరిగింది. అనేక మనల్ని కష్టాల్లోకి, ఇబ్బందుల్లోకి, అగాధ జలములలోకి తోసేసినా కూడా మన నుండి ఒక మంచి జరగాలి అంటే ఒకరు రక్షింపబడాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎంత లోతైనటువంటి ఆ జీవితంలో ఉన్నా సరే, కష్టంలో ఉన్నా సరే, మన నుండి ఒక వ్యక్తి బయటకు రావాలి. కాబట్టి మన మాటల ద్వారా, మన చేతుల ద్వారా, మన జీవిత విధానం ద్వారా ఒక్క మనిషిని మనము రక్షించగలమా ఆలోచించుకుందాం. కాబట్టి ఈ రెండు విషయాలు, మొదటిది మరియ మాతను స్వీకరిస్తాము, రెండవది మనమే ఇతరులకు రక్షకులుగా మారడానికి